హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎగ్లెస్ వర్షన్ వీట్ ఫ్లోర్ చూసేద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ వీట్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇదైతే ఈ స్టెప్ అయితే అసలు మిస్ చేయొద్దు. కనీసం 3 సార్లు అయితే జల్లించుకోండి. ఫ్లోర్లో అయితే ఏరియేషన్ ఫామ్ అయ్యి కేక్ అయితే బాగా ఫ్లఫీగా వస్తుంది. ఈ స్టెప్ అయితే అసలు మిస్ చేయొద్దు. ఆ పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోండి. ఒక్కొక్కసారి గేమ్ చేంజర్లా కనిపిస్తాయండి. చిన్న చిన్న స్టెప్సే, ఎవరు మిస్ చేయకుండా ఫాలో అవ్వండి. ఇంకొక క్లీన్ బౌల్లో 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలండి, కుకింగ్ వెనిగర్. ఇదైతే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్రిస్టల్స్ లాగా రావాలండి. దీన్ని ఇన్స్టెంట్ యూగర్ట్ కూడా అని అంటారు. దీంట్లో అయితే ఇప్పుడు 3/4 కప్ జాగ్రీ వేసుకున్నానండి. నార్మల్ జాగ్రీనే నిన్న చేశాం కదా, అదే క్రిస్టల్స్దే వేసాను. హాట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి దాంట్లోనే కరిగిపోయిద్ది. ఇదైతే ఎక్కడ షుగర్ క్రిస్టల్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇదైతే ఎలా కలిపినా పర్లేదు. ఇన్స్టెంట్ యూగర్ట్ జాగ్రీ ఎక్కడ లమ్స్ లేకుండా ఉంటే చాలండి మనకి. ఒకవేళ లమ్స్ కనుక ఉంటే కనుక పైన కేక్ పైన ముద్దగా వస్తుంది. కొన్నిసార్లు కేక్ షింక్ అయిపోద్ది. చాలా రీజన్స్ ఉంటాయండి. అసలు ఎందుకు ఏది అవుతుందో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మరిన్ని రెసిపీస్ టిప్స్ తెలుస్తాయండి. ఇప్పుడైతే 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాకైతే ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, డోమ్ షేప్ వచ్చేస్తాయి కేక్స్ పైన అయితే. ఆయిల్ బటర్ మిల్క్లో కలిసేంత వరకు ఉండాలండి. జాగ్రత్త ఇవన్నీ 3 కంబైండ్ అవ్వాలి. అంతవరకు మిక్స్ చేస్తే సరిపోద్ది. ఎక్కువ కనుక మిక్స్ చేయకూడదు ఎప్పుడైనా సరే కేక్స్కి. అలా ఓవర్ మిక్సింగ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కేక్స్లో. యూగర్ట్ జాగ్రీ కంపల్సరీగా ఆయిల్ 3 మిక్స్ అవ్వాలండి. ఆయిల్ కనుక మిక్స్ అవ్వకుంటే కేక్ పైన తేమగా వస్తుందండి. నార్మల్గానే జాగ్రీ వల్ల కొంచెం తేమ వస్తుంది. ఇంకా కనుక ఎక్కువ మిక్స్ చేయకుంటే, ఆయిల్ కనుక కంబైన్ అవ్వకుంటే కనుక తేమగా ముద్దగా ఆయిలీగా కనిపిస్తుంది కేక్ అయితే పైన. నేనైతే కొంచెం స్పీడ్గా పెట్టానండి, వీడియో లెంతీగా ఉందని. దానివల్ల మీకు స్పీడ్గా కలిపినట్టు కనిపిస్తుంది. మీరైతే ఓవర్ మిక్స్ అయితే అసలు చేయొద్దండి, మిస్టేకు. దీనివల్ల కేక్ ఫ్లాప్ అవుతుంది. మరీ చెప్తున్నాను. ఇప్పుడైతే కొంచెంగా వీట్ ఫ్లోర్ వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. మీకు బెలూన్ విస్కర్తో కలపడం రాకపోతే స్పాచ్లో తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. లైక్ టేబుల్ స్పూన్స్తో వేసుకుంటూ కలుపుకోండి. నాకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఇలా వేసాను. స్టార్టింగ్లో చేసేవాళ్ళు కంపల్సరీగా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని నిదానంగా కలుపుకోండి. ఎక్కడ ఓవర్ మిక్స్ అయినా కానీ డోమ్ షేప్ వస్తుంది. ఇదైతే కంపల్సరీ అండి. మీకు స్పాచ్లతో అలవాటు ఉంటే స్పాచ్లతో మిక్స్ చేసుకోండి. బెలూన్ విస్కర్ ఉంటే బెలూన్ విస్కర్తో చేసుకోండి. ఎలా చేసినా కానీ మీరు వాటికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఓవర్ మిక్స్ చేయకూడదు, స్పీడ్గా కలపకూడదు. ఇదేనండి మెయిన్ స్టెప్స్ ఇక్కడ బ్యాటర్ అయితే నాకు థిక్గా అనిపించింది, అందుకని 1 టేబుల్ స్పూను మిల్క్ వేసాను. ఎగ్లెస్ కేక్స్ ఎప్పుడైనా కానీ చాలా డిఫరెన్స్ ఉండిద్దండి ఎగ్కి ఎగ్లెస్కి. ఎగ్ ఏమో చాలా ప్లఫీగా వస్తుంది, ఇదేమో కొంచెం బౌన్సీగా తేమగా వస్తాయండి. నో ప్రాబ్లం. ఈ కేక్ అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది. బ్యాటర్ మిక్స్ అయిన తర్వాత కంపల్సరీగా మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. బెలూన్ విస్కర్ పెట్టి రౌండ్గా తిప్పడం అలా చేయకూడదండి. మీరు ఎంతసేపు కలిపినా కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇదైతే మిస్ చేయొద్దు ఈ స్టెప్ అసలు. ఇదే మెయిన్ ఇక్కడ. ఇప్పుడైతే ఎసెన్స్ వేసుకుందామండి. చాక్లెట్ ఎసెన్స్ అయితే మీ ఆప్షన్ అండి. వీట్ ఫ్లోర్ కాబట్టి నేను చాక్లెట్ ఎసెన్స్ వేసాను. నేనైతే ముందే పక్కన పెట్టుకున్నానండి. ప్యాన్కి డస్టింగ్ చేసి బటర్ అండ్ వీట్ ఫ్లోర్ డస్టింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్నైతే మనం ముందుగా బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్నైతే కేక్ టిన్లోకి వేసేసి ఈ ప్రాసెస్ అయితే వెంటనే చేసుకోండి, లేట్ చేయొద్దు. ఇక్కడి నుంచి అయితే నేను మిడిల్లో వెళ్ళి ఓవెన్ ప్రీ హీట్ చేసి వచ్చానండి. ఒక 10 మినిట్స్ సరిపోద్ది. నాది 70 లీటర్స్ కాబట్టి మీ ఓవెన్ కెపాసిటీని బట్టి హీట్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరూ 180, 170 పెట్టుకుంటారు, కొంతమంది 160 పెట్టుకుంటారండి. ఎవరెవరి టెంపరేచర్స్ హీట్ని బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. హీటింగ్ తెలియకపోతే కంపల్సరీగా ఓవెన్ థర్మామీటర్ కొనుక్కోండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి బేకింగ్లో అయితే. 35 మినిట్స్ పెట్టానండి ఓవెన్లో. అయిపోయింది నాదైతే. క్లీన్గా వచ్చేస్తే టూత్ పిక్ అయిపోయినట్లే. ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుందండి అయిపోయినట్లుగా. ఇప్పుడైతే నేను టచ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఓవెన్లో నుంచి తీసి ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ రాదండి. ఎప్పుడైతే కేక్ ఆరిపోతుందో అప్పుడు టచ్ చేస్తే కనుక మనము ప్రెస్ చేసిన చోట బ్యాక్ అయితే వస్తుంది. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది. నేను కట్ చేస్తుంటేనే కింద క్రాక్స్ లాగా వస్తున్నాయి. అలా వస్తే గుడ్ సైన్ అండి, కేక్ బాగా బేక్ అయినట్లు.
చూసారా కేక్ అయితే ఎంత స్పాంజీగా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.